తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మా, జనాన్ని భయపెట్టే ఆట అదేమాటమ్మా? నా మనవడికి నాకు ఏదిష్టమైతే అదే ఆడతాం. వీడు నా వారసుడు, నా బంగారు కొండ. పదనానా. చంద్ర, ఏమండి? రాణి చంద్రమతీదేవి గారు మిమ్మల్నేనండి. ఏంటండి? మా కాఫీ ఇచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా లేదా? అబ్బబ్బా, ఏంటండి ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వకుండా మీ గొడవ? ఎప్పుడు దేవుడి చుట్టూ తిరిగే బదులు కొంచెం నా చుట్టూ కూడా తిరగచ్చు కదా. 8 సంవత్సరాలుగా మీ చుట్టూనే కదండి తిరుగుతున్నాను. మీ చేతి కాఫీ తాగందే నేను జాగింగ్కి వెళ్ళని మీకు తెలుసు కదండి. అమ్మగారు, కూరగాయలు రెడీ. ఈ కూరగాయలతో ఏమేం వెరైటీస్ చేయమంటారో సెలవివ్వండి. వద్దొద్దు, ఈ రోజు వంటలన్నీ నేనే చేస్తాను, నువ్వేం చెయ్యొద్దు. తమ రాజ్ఞ. అయ్యగారు, మరి మరి ఈరోజు మీ పెళ్లి రోజు. మరి నన్ను మర్చిపోకండి అయ్యగారు. సరేలేరా. ఏవండి, మన అవుట్ హౌస్ లో ఉన్న మేనేజర్ని, అతని భార్యని ఈ రోజు డిన్నర్కి పిలుద్దామండి. మా రాణిగారు సెలవిచ్చాక తప్పేదే ఉంది. అలాగే. శాంతి డార్లింగ్, నేను అలా వాకింగ్కి వెళ్ళి వస్తాను. అబ్బో అయ్యగా దండం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను అకౌంట్స్ అన్ని పూర్తయ్యా? చేసేస్తాను. చేసేది ఎవరు? సుబ్బారావు. మీ మీద నాకు నమ్మకం ఉందయ్యా. సుబ్బారావు, నువ్వు ఒకసారి చింతపల్లి వెళ్ళిరా. అలాగే. మన ఎస్టేట్లో తేయాకు వస్తారని కబురు వచ్చింది. ఆ వ్యవహారం అంతా చూసుకుంటా. అలాగేనండి, తప్పకుండా వెళ్తానండి. కానీ ఎవరు అక్కడికి రాక చాలా కాలం అయిపోయింది. ఒకసారి మీరు వస్తే. చూస్తున్నావుగా, ఇక్కడి పనులతోనే తీరికలేదు. ఇంకోసారి చూద్దాంలే. అయ్యా, ఒక చిన్న మాట. ఏంటి? ఈ రోజు తమరు చాలా అందంగా ఆనందంగా కనబడుతున్నారు. ఓ అదా, ఈ రోజు మా పెళ్లి రోజు. సార్, పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నువ్వు మీ భార్య కలిసి ఈ రోజు డిన్నర్కి రావాలి. ఈసారి మీ ఇద్దరే మా పెళ్లి రోజు అతిథి. అలాగండి. ఇది మీ మేడం గారు ఆర్డర్. అయ్యో, ఎంత మాట. తప్పకుండా ఇద్దరు కలిసి వస్తాం సార్. నమస్కారం సార్. నమస్తే. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, ఇక మేము వెళ్ళొస్తాం అమ్మా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరుగా కాకుండా ముగ్గురుగా రావాలి. రోజు కోసమే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాను. ఈ రోజుకి దొరికావు. ఈ అందాన్ని సొంతం చేసుకోవడంలో ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఇన్నాళ్ళు నేను నిన్ను వదిలేవాడినే కాదు. హలో, కమ్ టు మై ఛాంబర్. ఓకే బాస్. సార్, సుబ్బారావు గారు చింతపల్లి నుండి తేయాకు వస్తున్నారని కబురొచ్చింది. సుబ్బారావును అక్కడికి పంపించాను. బహుశా 2-3 రోజులు రాకపోవచ్చు. ఈ పనులన్నీ మీరే చూసుకోండి. అలాగే సార్. చెప్పండి సార్. వాట్ ఇస్ దిస్ రోజా?
నీకు డ్రెస్ సెన్స్ తెలీదా? రవివర్మ పిఏ అంటే ఎలా ఉండాలి? చూడగానే నమస్కరించేలా ఉండాలి. ఇలా అసహ్యంగా ఉండకూడదు. ముచ్చటగా ఉండాలి, కానీ ముద్దు పెట్టుకునేలా కాదు. సారీ సార్. ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు. ఇది నా ప్రియమైన భార్య కోసం కొన్న చీర. వెళ్ళి కట్టుకునిరా. థ్యాంక్ యూ సార్. చూడు, ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు. అది రాజా రవివర్మ పిఏ అంటే రోజు అలా ఉండాలి. వెరీ గుడ్. అవును, ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? తొందరేముంది సార్. సరే, తొందరగా వెళ్ళి ఆ వర్క్ ఫినిష్ చేయి. రోజా, ఇంకా వెళ్ళలేదా? నో సార్. సరేరా, నేను అటే వెళ్తున్నాను. డ్రాప్ చేస్తాను. ఓకే సార్. హలో, నేను బయలుదేరాను. మీరు కూడా బయలుదేరి వచ్చేయండి. నా దగ్గరే ఉంది. ఈరోజు ఎలాగైనా సరే మీరు అనుకున్న పనిని పూర్తి చేయాలి. అలాగే. వాట్ హ్యాపెన్ సార్? చూస్తాను. వాళ్ళతో మాట్లాడాను. ఆ కార్లో నువ్వు వెళ్ళిపో. అమ్మో, నేను వెళ్ళను, భయం. పర్వాలేదు, నేను మాట్లాడాను. మనోళ్ళే, వెళ్ళు. ఎందుకు ఇక్కడ ఆపారు? ఏమైంది? ఎవరు మీరు? రేయ్, వదిలేండి. ఏం చేస్తున్నారు? ఏంట్రా ఇది? మందు సెటప్ అన్నా. ఇది సెటప్ అని తెలుసు, ఇది మందని తెలుసు, ఇది చికెన్ అని తెలుసు. ఇంతకీ సిల్క్ ఏదిరా? అన్నా, చిలికి చెప్తే ఫ్లైట్ పంపాలన్నా, అంత బడ్జెట్ లేదన్నా. అందుకే అమలాపురం పంపించా, ట్రాక్టర్ పంపించా అన్నా. అదిగో వచ్చేసిందన్నా. తీసుకో ఇప్పుడే సాంగ్ అయిపోయింది. హలో. బావగారు. భూపతి, నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. సరే బావా. వింటున్నావా? బావా. వీలు చూసుకుని రాజమహల్కి వచ్చే. ఓకే. మర్చిపోదు. రేపు ఉదయాన్నే అక్కడ ఉంటాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చే. ఓకే బావా. ఉన్న పళ్ళంగా రమ్మంటున్నారు. రక్షించండి, రక్షించండి, ఎవరైనా నన్ను కాపాడండి. ప్లీజ్ రవి, కాదనకు. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నేను విరహంతో వేగిపోతున్నాను. ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్. ఐ లవ్ యూ. ఎప్పటికీ నువ్వు నా దానివి కాలేవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా జీవితంలోకి రాకు. నన్ను డిస్టర్బ్ చేయకు. అడ్డులే. నిన్ను వదలను. ఈ జన్మలోనే కాదు, మరో జన్మలో కూడా వదలను. ఛీ, దుర్మార్గురాలా, ఈ జన్మకు నువ్వు మారు. మామయ్య, ఏరా బాగున్నావా?
రా భూపతి, ప్రయాణం ఎలా జరిగింది? హ్యాపీ బావా, బాగా జరిగింది. ఎలా ఉంది అక్కడ బిజినెస్? అంతా బాగుంది, నాట్ బ్యాడ్. అరే ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి? సాయంత్రం మాట్లాడుకోండి. ఎరా భూపతి, మేమిన్నాళ్ళకు గుర్తుకొచ్చావా నీకు? అయ్యో ఎంత మాట అత్తయ్య, మిమ్మల్ని మర్చిపోతానా? అసలు మర్చిపోగలనా? అమ్మా నాన్నలు లేని మమ్మల్ని అన్నీ మీరే పెంచారు. ఏదో పని ఒత్తిడి వల్ల తప్ప మరేం కాదు. అంత మాట అన్నావు చాలేరా, ఇప్పుడైనా వచ్చింది నీ చెల్లెల కోసమేగా. నా గురించి మా చెల్లెల కన్నా మీకే బాగా తెలుసు. ఇంకా నేనేం చెప్పను. నేను వెళ్ళొస్తాను, ఆఫీస్కి టైం అయింది. భూపతి, సాయంత్రం వచ్చి మాట్లాడుకుందాం. సరే బావా. ఏంట్రా విశేషాలు? అక్కడ అందరూ బాగున్నారా? నీ ఆరోగ్యం అది ఎలా ఉంది? అందర్నీ ఇక్కడికొచ్చి ఉండమంటే ఉండరు, కనీసం పిల్లలనైనా ఇక్కడ ఉంచరా? ఎంత మాట అన్నారు అత్తయ్య. మీరు కోరినట్టే పిల్లల్ని ఈసారి మీ దగ్గర ఉంచుతాను, సరేనా? రజనీ, అన్నయ్యకి కాఫీ తీసుకుని రా. అలాగేమ్మా. అబ్బాయి గారు వచ్చారంటే ఇక నాకు పండగే పండగ. మీ ఆరోగ్యం? నా ఆరోగ్యానికి ఏమైంది? శుభ్రంగా ఉన్నా. సరే గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. సరే, ఫ్రెష్ అప్ అయి వస్తా. అబ్బాయి గారికి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం కదా, వచ్చే లోపల తయారు చేయి. వెళ్ళు. సరే అత్తయ్య.
ఏంటి చంద్ర అర్ధరాత్రి నీకోలా? ఏమండి, దెయ్యమండి, నిజంగా దెయ్యమండి. దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. నాకు చాలా భయంగా ఉందండి. ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పేడకల కనుంటావు. నీళ్ళు తాగి పడుకో. నిజంగా అండి, నిజంగా దెయ్యం. చంద్ర వదిలే, అనవసరంగా కాల్ చేయకు. అంత భయం ఎందుకు? నేనున్నానుగా, పడుకో. కాదండి, పడుకో చంద్ర. చట్నీ ఎరా. అక్కడే. అమ్మగారు, ఏమైందమ్మా? అన్నయ్య, రాత్రి దెయ్యం నన్ను చంపేబోయిందన్నయ్య. ఆయనకి చెప్పినా నమ్మట్లేదు. ఈ రోజుల్లో దయ్యాలేంటమ్మా? బావుగారు ఈ విషయంలో కరెక్టే. అయ్యో అన్నయ్యా, నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు. ఎప్పుడూ లేంది ఇప్పుడెందుకు చెప్తానన్నయ్యా? నిజం, దయ్యం తిరుగుతుంది ఇంట్లో. అవును చిన్నబాబు, నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకో తెలియదు గాని నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు. అవును, ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్యా. మీ బావ నువ్వు నమ్మట్లేదు. ఏం జరుగుతుందో ఏమో. అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేను ఎప్పుడూ చూడలేదు. మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు. సరే సరే, మీరు అలా అధైర్యపడకండి. అంతా నేను చూసుకుంటా. పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు. నేనున్నాగా. చిన్నబాబు, మా ఊళ్ళో ఓ సాయబు ఉన్నాడు. వాడు ఎలాంటి దయాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు. నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా? సరే, ఇద్దరం వెళ్దాం. అలాగే బాబు, సాయంత్రం వెళ్దాం. సార్, రోజా రాలేదా? రాలేదు సార్. సరే నువ్వు వెళ్ళావు. ఇప్పుడే కరెంటు పోవాలా? అత్తయ్య, మీరా? నేను చాలా భయపడ్డాను. అత్తయ్య, అత్తయ్య, బాబు ఎక్కడున్నావు? అత్తయ్య, అత్తయ్య,
ఎక్కడున్నావు అమ్మా? నాకు భయమేస్తుంది. అమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాబుని తీసుకుని తొందరగా వెళ్ళిపోండి. జల్దీ చలేజా. అమ్మని నాన్నని చంపేసి బాబు ఇక్కడున్నంత వరకు ఈ సైతాన్ని ఏమీ చేయలేను. ఈ ఊరు పొలిమర దాటి వెళ్ళిపోండి. చలో సాబ్, జల్దీ చలో, జల్దీ చలో. లేరన్న లోటు తప్ప మరే లోటు రాకుండా పెంచి పెద్ద చేశాను వాణ్ణి. చూస్తుంటే అచ్చం నిన్ను చూస్తున్నట్టే ఉంది బావా. మావయ్య, ఏరా సూర్య, వెళ్ళిన పని అయిందా? దీంతో వెళ్తే పని అవుతుందా మావయ్య? పొద్దున్నుంచి తిప్పని షాపు లేదు, కొన్న వస్తువు లేదు. చూడు నాన్న, ఏదైనా నచ్చితేనేగా కొనేది. ఏది పడితే అది కొంటామా? కొనలేం. ఇలా అయితే ఎప్పటికీ ఏమీ కొనలేం. కొంటానుగా షాపింగ్ వెళ్ళేది. ఏదో టైం పాస్. టైం పాస్ కి నేనే దొరికానా? నీతో టైం స్పెండ్ చేయటం నాకు ఇష్టం బావా. సరే ఇంకాపండి. మీకు నిజం చెప్పాలి. మీ నాన్న పేరు రాజా రవీంద్రవర్మ, మీ అమ్మ పేరు చంద్రమతి. వాళ్ళిద్దరికీ ఒకే ఒక్క కొడుకువి నువ్వు. నీకు ఊహ తెలియకముందే వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయి చనిపోయారు. పోతూ నిన్ను నీ ఆస్తిని నా చేతిలో పెట్టి చనిపోయారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నేను వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. నాకా వయసు అయిపోయింది, మరి ఆ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. ఇవన్నీ నీకప్పచెప్పి నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను.
అవన్నీ చూపించడానికి అనంతగిరి తీసుకువెళుతున్నాను. మనం రేపే బయలుదేరుతున్నాం. మీ ఇష్టం మావయ్య, ఎలా తోస్తే అలా చేయండి. నాన్న బావ రేపు అనంతగిరి వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారు. నేను వెళ్తున్నా. నువ్వు కూడానా? వద్దక్క, ముగ్గురు వెళ్ళిపోతే నాకు బోర్గా ఉంటుంది. అయినా నేను ఒక్కదాన్నే ఉండలేనక్క. ప్లీజ్ అక్క. ఏంటి ఆ మాటలు? ఎప్పుడు లేంది? నువ్వు జర్నలిస్ట్వి. బీ బ్రేవ్. ఓకే ఓకే అలాగే, కానీ నువ్వు మిస్ అయితే బావా నాకే. ఏయ్. సూర్య, స్వాతి, ఇదే మన గెస్ట్ హౌస్. దిగండి. ఏ రాములు, బాగున్నావా? ఎవరనుకున్నావు? చిన్నయ్య గారు, చిన్నమ్మ గారు ఇక్కడే ఉంటారు. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. స్వాతి, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను సూర్య అలా బయటికి వెళ్ళి వస్తాం. సరేనా? నేను వస్తాను. లేదమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము వెళ్ళొస్తాం. సరే. సూర్య, మనం త్వరగా వెళ్దామా? వచ్చేయండి. పదండి మావయ్య. బాబు సూర్య, మావయ్య, ఇదే మన ఎస్టేట్. రోజు మీ నాన్నగారు జాగింగ్కి ఇక్కడికే వచ్చేవారు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు. అదిగో ఆ కనిపించేదంతా చెప్పు స్వాతి, ఏంటి ఫోన్ చేసావు? బయలుదేరారా బావా? బయలుదేరుతున్నాం. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తున్నాంలే. సూర్య, ఇక్కడున్నావా నువ్వు? నిన్ను కారులోనే కూర్చోమన్నాను కదా, నువ్వు పైకి ఎందుకు వచ్చావు? పద, వెళ్ళిపోదాం. బాబు సూర్య, నిన్నే. బాబు, బాబు. నమస్తే
నమస్తే సార్. ఏం ప్రెసిడెంట్ గారు, చాలా కాలం తర్వాత వచ్చారు. మాతో పని పడిందా ఏంటి? అలాంటిదే. ఆస్తి గొడవలు ఎక్కడ దాకా దారితీస్తుందో అని ఒక్క మాట మీతో చెప్పెడదామని వచ్చా. దానికోసం ఇక్కడ దాకా రావాలా? ఫోన్ చేస్తే సరిపోయేది కదండి. ఏయ్! బాబు, నువ్విక్కడున్నావేంటి? నేను ఈ హత్య చేయలేదు, నన్ను నమ్మండి. నువ్వు హత్య చేయటం ఏంటి బాబు? అసలు ఇదంతా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఎంతో ప్రాణంగా పెంచిన నా మావయ్యను నేనెందుకు చంపుకుంటాను? నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు బాబు. మాకు డెడ్ బాడీ దగ్గరే దొరికాడండి. ఇతను అలాంటి వాడి కాదండి. వాళ్ళ మామయ్యని తనే ఎందుకు చంపుకుంటాడు? మీరే పొరపాటు పడి ఉంటారు. అయితే డెడ్ బాడీ దగ్గర నువ్వెందుకు పడున్నావు? సార్, నిజంగా నాకే పాపం తెలియదు సార్, నన్ను నమ్మండి ప్లీజ్. ఎస్ఐ గారు, నే చెప్తున్నాను, అతన్ని పంపించండి, నేను హామీ ఉంటాను. ఓకే, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, కేసు తేలేంత వరకు ఊరు దాటి వెళ్ళకూడదు. అలాగే సార్. అసలు ఏం జరిగింది బాబు? ఈ మర్డర్ ఎవరో చేసి అది నా మీద వేశారు అంకుల్. నిన్న సాయంత్రం అనగా బయటకెళ్లారు. ఎక్కడికెళ్లారు? ఇంతకీ నాన్నేరి? ఏంటి బావా మాట్లాడవేంటి? అది మావయ్య ఫ్రెండ్ ఒకతను కలిశారు, అందుకే రాత్రి ఉండిపోయాం. మార్నింగ్ నన్ను వెళ్ళిపోమన్నారు, నేను బయలుదేరి వచ్చేసాను. మావయ్య అక్కడే ఉండిపోయారు, తర్వాత వస్తానని చెప్పమన్నారు. ఇది చెప్పడానికేనా? సర్లే, రాత్రి ఏం చేశారో చెప్పు. నువ్వేం చేసావు, నాన్నేం చేశారు? విసిగించుకో, నా మనసేం బాలేదు, వదిలే. నీకు ఇలా కాదు, ఇంకోలా ఇస్తాను. మెల్లగా మెల్లగా వచ్చిపోతీరా నా ఆశని వేరా, చల్లని రాత్రి వెచ్చని శ్వాసలు బంధించవేరా. చిన్నగా చిన్నగా హద్దులే దాటుతూ నన్నెల్లుకో వీరా, కొద్దిగా కొద్దిగా ముద్దులే రుద్దుతూ నన్నేలుకోరా. చింత చేరి మత్తుగా అల్లేసుకోవేరా, కోరి కోరి కొత్తగా కౌవించుకోవేరా. ఊగాలిరా మురిపాల ఊయల్లోన, సాగాలిరా సరసాలే సాయంత్రాల. లోకమంతా నిద్రపోయే వేళలో ఏవో కలలే కోరుకున్న కొత్త లోకం చూపించరారా. దేహమంతా దాహమైతే వీరుడారా నాదరికి, మోహమంతా తీరు వరకు పాలించుకో. సానాడే వేళల్లోన ఒంటి పైన నీరులాగా చల్లనైనా శరీరతి ఆవిరల్లే ఉండిపోరా. పూటకో ముద్దిచ్చి అల్లకో ననుకిచ్చి అల్లరే ముద్దొచ్చే వేళ. రారాధీరా ముని వేళతో మృదువుగా తాక, రారాధీరా అరచేతిలో చెలిమిగా చేరా. రారాధీరా నడిరేయిలో చెమటలు చెదిరేలా. ముత్యమంతా కౌగిలింతే కౌరితే చెలరేగాలి, చింత చేరి చింతలన్నీ చిత్తు చేయాలి. కునుకురాని కనులకేమో చుక్కలే చూపించాలి, అస్తమానం అస్త్రబాణం ఆచరించాలి. చంద్రుడంటే అందగాడ సందే వేళ వచ్చి పోరా, ఆకలేదో తీర్చుకోరా, స్వర్గమంతా ఎలుకోరా. చెక్కిళ్ళు ముద్దెట్టి ఎక్కిళ్ళు పోగొట్టి మక్కువతో మతి పోగొట్టేది రా.
బావా నువ్వు నన్ను భయపెడుతున్నావు కదా. నాకేం భయం లేదు బావా. బావా 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 నాకు భయం వేస్తుంది. తలుపు తీ బావా, తలుపు తీ బావా. బావా నాకు భయం వేస్తుంది బావా. బావా 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 నాకు భయం వేస్తుంది బావా. బావా 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 నేనెంత భయపడ్డానో తెలుసా. నేను వచ్చేసా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నో కాలు. సరే వెళ్ళి తీసుకునిరా. అలాగే. ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంట్రా? కళ్యాణ్ జ్యువెలర్ ఓపెనింగ్ కి హక్కినేని నాగార్జున గారు వస్తున్నారు. మొత్తం కవర్ చేయాలి మేడం. ఎప్పుడు ఈ కవరింగ్ లేనా? ఏమైనా సెన్సేషనల్ న్యూస్ ఉంటే చెప్పరా. హలో హలో, ఎవరు? అనంతగిరి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. సూర్య అనే వ్యక్తి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ ఆగంతకుడు తన ఉడ్బీని మావయ్యని అతి దారుణంగా చంపేశాడు. అతను పెద్ద సైకో. అతను హత్యలు ఎందుకు చేస్తున్నాడు అంతు చిక్కడం లేదు. ఎంక్వైరీలో మీ ఫ్యామిలీ అని తెలిసి ఫోన్ చేశాం. ఏంటి? మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్పేది ఏంటిది? మా బావేంటి చంపడం ఏంటి? హలో హలో, ఏమైంది మేడం? ఎందుకు కంగారు పడుతున్నారు? బావా అక్కను నాన్నను హత్య చేశాడంట. మైకేల్, మనం వెంటనే అనంతగిరి బయలుదేరాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను జర్నలిస్ట్ని. కూర్చోండి. చెప్పండి సార్, మీరు ఫోన్ చేసింది నాకే. మొన్న మర్డర్ అయిన అమ్మాయి ఎవరో కాదు, నా అక్కే. కానీ మా బావ ఆమెను హత్య చేసుండడు సార్. అతను మా అక్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మా బావ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. మా అక్క అంటే అతనికి ప్రాణం. ఇదంతా ఎవరో చేసి అతని పైకి నెట్టేశారు. ఆపు. వాడి గురించి ఇంకా చెప్పకు. వాడి గురించి నీకేం తెలుసు? వాడి మనిషి అనుకుంటున్నావా? కాదు, వాడొక సైకో. మనుషుల్ని అతి ఘోరంగా చంపుతున్నాడు. ఆపండి సార్, తన గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. అతను అమాయకుడు. అతను మర్డర్ చేశాడని చెప్తే నేను నమ్ముతాననుకుంటున్నారా? చూస్తూనే ఉండండి, ఈ మిస్టరీని నేనే ఛేదిస్తాను. ఓ ఆటో అన్న, రాజమహల్ పోవాలా, వస్తావా? బతకాలని లేదా?
ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. వస్తే రా, లేకపోతే లేదు. అంతేకాని ఉచిత సలహాలు ఇవ్వకు. నువ్వు పదరా, అక్కడ ఇంకో ఆటో ఉంది. ఎందుకు రానంటున్నాడు? ఏమో, ఎవరికేం తెలుసు. నువ్వైనా వస్తావా? రాను. నేనొస్తాను, కానీ రాజ్మహల్ దాకా రాను. కొంచెం దూరంలో ఆపేస్తాను. ఓకే, ఓకే. అక్కడి నుండి మీరే నడుచుకుంటూ వెళ్ళాలి. సరే పద. సరే, నువ్వు ఎక్కరా. రండి. ఆ కేసు గురించి మార్నింగ్ సార్. మీకు మళ్ళీ పని పడింది సార్. ఎవడు వాడు? వీడి కిల్లరో సైకోనో అర్థం కావట్లేదు. తెలిసి 2 మర్డర్లు చేశాడు. అయితే 3వ మర్డర్ నేను చేస్తాను. ఎవరిని సార్? నిన్నేనయ్యా నందు. అవును సార్, వినేసింది సార్. ఓ పని అయిపోతుంది. ఇంతకీ వాడు ఆ హత్యలు ఎక్కడ చేశాడు? అనంతగిరి రాజ్మహల్లో. రాజ్మహల్? రాజ్మహల్ అంటే రాజులుంటారా? అమ్మో లేదు సార్, దయ్యాలుంటాయి. దెయ్యాల? సరే, మీరు రేపే అక్కడికి బయలుదేరి వెళ్ళండి. వాడు దొరకగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. అరే ఇలా భయపడతావేంట్రా? కర్మ. ఏమైంది మేడం, అంత భయంగా పరిగెట్టుకొని వచ్చారు? ఏం లేదా? లేదు మేడం, లోపల ఏదో అయ్యింది. అవునరా, లోపల ఫ్లాష్ వెలుగులో ఓ మూల భయంకరమైన ఆకారం కనిపించింది. ఓహో, ఆకారమా మేడం? అది నేనే. నువ్వా? అంత భయంకరంగా ఉన్నావు? నువ్వేనా? అవును మేడం, అది నేనే. నిజమే రోయ్, నువ్వు నిజంగా దయ్యంలాగానే ఉన్నావు. పద. ఎక్స్క్యూజ్ మీ, ఆ రాజ్మహల్ గురించి ఏమైనా వివరాలు చెప్పగలరా? నాకు తెలియదమ్మా. ఈ వివరాలు తెలిసిన వ్యక్తి ఈ బంగ్లాలో పనివాడు. పక్కనే కోటిపిల్ల అన్న ఊళ్ళో ఉంటాడు. అతని పేరే రజనీకాంత్. శ్వేత, శ్వేత, శ్వేత ఆగు. నన్ను చూసి ఎందుకు పారిపోతున్నా? నిజంగా నువ్వు సైకోవి, రాక్షసుడివి. అన్యాయంగా అమానుషంగా నా అక్కని చంపేశావు నువ్వు. అయ్యో శ్వేత,
నువ్వు కూడా అందరిలాగే ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నువ్వైనా అర్థం చేసుకో శ్వేత. చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసిన నా మావయ్యను, నా ఆరో ప్రాణమైన మీ అక్కను ఎందుకు చంపుతాను? వాళ్ళని అలా చంపడం వల్ల నాకేమిటి లాభం? చిన్నప్పటినుంచి నన్ను చూస్తున్నావు. నేను ఎలాంటి వాడిని నీకు తెలీదా? మన ముగ్గురం కలిసే చదివాం, కలిసే పెరిగాం. అసలు ఈ హత్యలు ఎలా జరిగాయో, వాళ్ళిద్దరినీ ఎవరు చంపారో నిజంగా నాకు తెలీదు. అది తెలుసుకుందామని అన్వేషిస్తుంటేనే అందరూ నన్ను హంతకుడు అంటున్నారు. మరి బావా ఎవరు హత్య చేసుంటారు? ఈ ఊరిలో ఎవరైనా శత్రువులున్నారా? మావయ్య అజాత శత్రువు. అతనికెవరూ శత్రువులు ఉండకపోవచ్చు. మరి నాన్న సరే, అక్కనెందుకు చంపారు? అదే శ్వేత, నాకు అర్థం కావడం లేదు. ఇదంతా తలుచుకుంటుంటే పిచ్చి పట్టేలా ఉంది. నన్నెక్కడికైనా తీసుకెళ్ళు. సరేలే బావా, బాధపడుకో. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో. ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాంలే. అలాగే శ్వేత. బావా, కాఫీ రెడీ. బావా, ఏమైంది శ్వేత? శ్వేత! శ్వేత! ఆగు శ్వేత! ఆగు! వాడేరా, పట్టుకోండి. ఎక్కడా? మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్తారు? చెప్పు 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 చెప్పరా చెప్పు చెప్పరా రేయ్ చెప్పరా చెప్పరా. ఇదేంట్రా? వీడి దొరికి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, ఇంతలా కొట్టారా? ఏంట్రా ఇది? నాకు కొట్టడం అంటే ఇష్టం ఉండదని తెలుసు కదరా మీకు, ఇంత ఇదిగా కొట్టారేంట్రా? నేను చేతులకు పని చెప్పను, ఓన్లీ గన్నుకే. నాకే పాపం తెలియదు సార్. నేను ఈ హత్యలు చేయలేదు. బలవంతంగా నన్ను హంతకుని చేయకండి సార్. నా మాట నమ్మండి. నన్ను వదిలేయండి సార్. నాకు చాలా భయంగా ఉంది. నేను మా ఊరు వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్. రే, భలే కథ చెప్తున్నావురా. నాకు వినే ఓపిక లేదు, కానీ ఒప్పేసుకో ఒప్పేసుకో. అరే, ఇలాంటి మర్డర్స్ నేను లైఫ్లో ఇప్పటివరకు చూడలేదురా. అసలు వీని టెక్నిక్ ఏంట్రా? ఎవడైనా చంపితే గన్తోనో కత్తితోనో చంపుతాడు, నువ్వేంట్రా? చెప్పరా. నన్ను నమ్మండి సార్, నమ్మండి. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియడం లేదు సార్. ఏం చేసి నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసిన నా మావయ్యని, నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా కాబోయే భార్య స్వాతిని నేనెందుకు చంపుకుంటాను సార్? అబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నాడు వీడు, ఏం నటిస్తున్నాడు వీడు. నటన అద్భుతం, అమోఘం. ఈ శైలి అమోఘం. కానీ నువ్వే చంపావనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. అయితే నీకొక ఛాన్స్ ఇస్తున్నాను. రాయ్, టైం ఎంత? టైం ఎంత? 5 అయింది సార్. సరిగ్గా విను, ఇప్పుడు టైం 5 అయింది. రేపు మార్నింగ్ 10 గంటలకు వస్తా. ఈ నైట్ అంతా బాగా ఆలోచించో. రేపు నేను వచ్చేసరికి, సార్ ఈ మర్డర్ నేనే చేశాను, నన్ను రక్షించండి, రక్షించండి అనే మాటలు నీ నోటి నుండి నా చెవులతో నేనే వినాలి. అయితే హ్యావ్ ఎ నైస్ డే మై బాయ్. బీ కేర్ఫుల్. చూడు ఇన్స్పెక్టర్, వాడిని జాగ్రత్తగా చూసుకో. వాడెక్కడికి పోతాడు సార్? నా అండర్లో ఉండగా వాడిని ఈగ కూడా తాకదు.
ఏమైనా తోక జాడిస్తే తొక్కి పట్టి నార తీస్తారు. మా వాళ్ళు తీసిన చాలే, వాడికి ఏమైనా పెట్టండి. వాడిని జాగ్రత్తగా చూసుకోండి, ఇప్పుడే వస్తా. రేయ్ తినరా. నువ్వు తినిపిస్తావా? భయపెడతావురా? దయ్యాలతో వేట, నందుతో ఆట చాలా ప్రమాదకరమైంది. కమ్. రేయ్, ఫస్ట్ మర్డర్ ఇక్కడ జరిగింది. 1 2 3 4. ఒరేయ్, శ్రీరామ్ కూడా కనిపించట్లేదురా. అమ్మో, ఇట్రా. ఇంట్లో ఎవరుండేవారు? అది ఈ ఇంట్లో దయ్యాలు ఉంటాయంటారు సార్. భయపడకండి, ఇంట్లో ఎవరుండేవారు? ఎవరు లేరు సార్. చెప్పండి, ఎవరుండేవారు? దీంట్లో పనిచేసి ఆయన కోటిపల్లిలో ఉంటాడు. కోటిపల్లి? ఎవరు మీరు? మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రాజ్మహల్ గురించి తెలిసిన ఏకైక వ్యక్తి మీరే. ఇప్పుడు ఆ రాజ్మహల్లో ఎవరు ఉండట్లేదే. అయితే మీకు లేటెస్ట్ న్యూస్ తెలియదు అనుకుంటా. చెప్తా వినండి. ఆ రాజ్మహల్కి సంబంధించిన వ్యక్తి భూపత్ వర్మ, అతని కూతురు స్వాతిని అతని మేనల్లుడు సూర్య చంపేశాడు. దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ కుటుంబీకులంతా చనిపోయిన తర్వాత నేను ఆ రాజ్మహల్ వైపు కన్నెత్తు కూడా చూడలేదు. కానీ ఆ రాజ్మహల్ మేనేజర్ సుబ్బారావు పిచ్చివాడై ఇప్పటికీ ఆ రాజ్మహల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అనుభవించు రాజా. గోపి, నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వాగో, ఎప్పుడు మీరేనా? ఈసారి నేను వెళ్తాను. వాడు పిచ్చోడ్రా బాబు, ఖర్చేలా ఉన్నాడు. వెళ్ళిపోయిండే ఇడి సచ్చినోడు 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 వెళ్ళిపో. అమ్మ నా కంత్రిగా, ఇడెందుకో పిచ్చోడు కాదనిపిస్తుందిరా. చాలా రక్షణ చేస్తున్నాడు. పదండి చూద్దాం. అనుభవించు రాజా, అనుభవించు
రాజా రాయ్. చూస్తుంటే పిచ్చిదానిలో ఉంది పాపం. ఇదంతా మనకి ఎందుకు మేడం? అసలే మనం స్టేషన్కి వెళ్ళాలి. నోరు ముయిరా, అదే నీకు జరిగితే? అది కాదు మేడం, మనకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి కదా. మాట్లాడుకుని ఉంటావా? ఆటో అన్న, ఆటో తీయండి. రండి మేడం. మీరు ఫస్ట్ ఈ కేసు గురించి ఎక్కువ డీల్ చేయండి సార్. సో ఈ సాల్వ్ చే వాడు వీడే. రాయ్ పిచ్చోడా, సార్ జనరల్గా నా చేతికి పని చెప్పాను, గన్నుకే చెప్తాను. ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారో నీకు తెలుసు, నీకు తెలుసన్న విషయం కూడా నాకు తెలుసు. ఈ మర్డర్లు ఎవరు చేస్తున్నారు చెప్పేయమ్మా. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. అమ్మతోడు సార్, నిజంగా నాకేం తెలియదు సార్. సార్ చెప్తాను సార్, నన్ను ఏం చేయకండి. చెప్తాను సార్, నాకు తెలుసున్నదంతా చెప్తాను సార్. అయితే ఈ మర్డర్లన్నీ సూర్య చేశాడంటావు, అవన్నీ నన్ను నమ్మమంటావు అంతేనా? అరే నాకొకటి అర్థం కావట్లేదు సార్. నువ్వు పిచ్చోళ్ళ ఎందుకు నటించావు? నీ నటన వెనుక కారణం ఏంటి? నీ భార్య శాంతి ఏది, ఏమైంది? చెప్పు. నీ చావు నా ఖాతాలో ఇంకొకటి చేరిపోద్ది. చెప్పు. సార్ నాకేం తెలియదు సార్, ప్లీజ్ సార్ నన్ను చంపదు సార్. అంత వివరంగా చెప్తాను సార్. ఆ రోజు రవివర్మ నన్ను చింతపల్లి వెళ్ళమన్నారు. అక్కడ వర్షాల కారణం వల్ల ఉదయాన్నే మొదటి బస్సుకు వచ్చేసాను. నా ఇంటి దగ్గర ఎవరో లోపలికి వెళ్తుండగా వీడెవడో నా ఇంట్లోకి నక్కి నక్కి లోపలికి వెళ్తున్నాడు. శాంతి ఏం చేస్తుంది లోపల? అరవదేంటి? ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేసావురా! నీ భార్య ఎందుకు ఓరేసుకోబోతుంటే నేను కాపాడడానికి వచ్చాను. నేను కాపాడాను. నువ్వేం చేసావు? నువ్వు చంపేశావు. నీ చేతులారా నువ్వే నీ భార్యను చంపేశావు, కొట్టి చంపేశావు. లాలీ 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 జో. ఏంటి ఇలా జరిగింది? వీడు నిజంగా పిచ్చోడాడా లేకపోతే నటిస్తున్నాడా? ఈ శవాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఇది నాకు చుట్టుకునేలా ఉందే. నేనేదో ఒకటి చేయాలి ఇప్పుడు.
నువ్వు మామూలుడి కాదురా. నీ భార్య నువ్వే చంపేసి పిచ్చోళ్ళ నటిస్తే ఎవడు కనిపెట్టలేరనుకున్నావా? నేనెవరో తెలుసా? శ్రవణ్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అరవింద్ గారు సార్, విని తీసుకొని లోపలేయండి. ఓకే సార్. ఏంటి మేడం ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన విషయం గురించి ఎస్ఐ గారితో మాట్లాడదామని వచ్చానండి. అరేరే, ఆయన మార్నింగే క్యాంప్ వెళ్ళారు, రాత్రికి కానీ రారు. అరే, ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఎస్ఐ గారికి నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. సరే మేడం, ఆయన రాగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం, జర్నలిస్ట్ మేడం, మేడం రండి మేడం. నేను మీకు విషయం చెప్పాలి. ఏంటి? ఈ హత్యలు చేసింది సూర్యబాబు కాదండి, మరి నా భార్య శాంతి. శాంతి? అవునమ్మా. ఇంతకీ నువ్వెవరు? నేను రవివర్మ గారి మేనేజర్ని. మేనేజర్? నా భార్య నా చేతులారా నేనే చంపుకున్నాను. అది ఆత్మయి రాజ్మహల్ చుట్టూనే తిరుగుతూ ఉంది. చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. నీ భార్యకి వాళ్ళపై పగెందుకు? రాజా రవీంద్రవర్మ ఎలాంటి వారు? ఆయనకేమమ్మా దేవుళ్ళు అంటారు, కానీ ఆయన దగ్గర పనిచేసే అమ్మాయి మాత్రం పిచ్చిదై తిరుగుతోంది. ఆ అమ్మాయి ఎందుకు అలా పిచ్చిగా తిరుగుతుందో నాకైతే తెలీదమ్మా. అయితే ఈ మర్డర్స్ అన్ని నీ భార్య శాంతి ఆత్మ చేసిందన్నమాట. మరి ఆ పిచ్చిది ఎక్కడ దొరుకుతుంది? ఆ పిచ్చిది ఆ ఊళ్ళోనే తిరుగుతుందమ్మా. మేడం, ఆటోకి అడ్డుపడింది ఆ పిచ్చిదే అనుకుంటా. రండి మేడం, తొందరగా వెళ్దాం. పద పద. త్వరగా రా. నేను గుర్తున్నానా? ఏమ్మా, బాగున్నావా? మా ఇంటికి వస్తావా? చాలా బొమ్మలున్నాయి, చక్కగా ఆడుకోవచ్చు. బొమ్మలు ఇస్తాను, బాను, నోరు మూయరా. ఆడుకుందావా? నాతో వస్తావా? పెట్టు పెట్టు, వాడికి పెట్టు. నా బంగారు, దా వెళ్దాం, మనం వెళ్దాం. శ్వేత, శ్వేత, రోజా, రవివర్మ పిఏ అంటే ఎలా ఉండాలి? చూడగానే నమస్కరించేలా ఉండాలి. ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు. ఇది నా ప్రియమైన భార్య కోసం కొన్న చీర. వెళ్ళి కట్టుకుంటా. థ్యాంక్ యూ సార్. ఏమా శ్వేత ఉందా అమ్మా? అమ్మాయి బయటకెళ్ళింది బాబు, నాకు తెలీదు. మైకేల్, మైకేల్, వీడెప్పుడు ఇంతే, చెప్పిన పని ఎప్పుడు చేయడు. అరే రోజా, రోజా, ఏ రోజా, లక్ష్మి, నీళ్లు తీసుకురా. తెస్తున్నానమ్మా. రోజా, ఏమైంది? సూర్యబాబు వచ్చెళ్ళారమ్మా. ఓ సరే. రోజా, ఎవరు నువ్వు? ఏమైంది? నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఇప్పుడు వచ్చిన ఆయన రాజా రవీంద్రవర్మ గారు కదా? రాజా రవీంద్రవర్మ. ఇంతకీ నీకేమైంది? ఆ రోజు ఆ రోజు అసలేం జరిగింది? నువ్వు పిచ్చిదాన్లా ఎందుకయ్యావు? ఆ రోజు నేను రాజా రవీంద్రవర్మ గారు కారులో బయలుదేరి వెళ్తుండగా ఆగవే, ఆగు.
లోయలో పడి ఉంటుందిరా, చచ్చి ఉంటుంది. పదరా పోదాం. ఆ తర్వాత సంగతి నీకు తెలిసిందే కదా. శ్వేత, చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. బావా నువ్వు వెళ్ళిపో, మనం మార్నింగ్ మాట్లాడుకుందాం. ఎందుకు శ్వేత నన్ను చూసి అలా భయపడుతున్నావు? ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. శ్వేత, మిగతా వాళ్ళు ఏమనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నా. నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా శ్వేత? బావా మర్యాదగా వెళ్ళిపో. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళిపో. చంపే శ్వేత, నీ చేత్తో నన్ను చంపే. నన్నేం చేయకు. వద్దు బావా. ఆపరాని ఏదో యాక్టింగ్. అయినా తప్పించుకోవడానికి యాక్టింగ్ చేసే వాళ్ళని చూశాను కానీ, అరే నువ్వేంట్రా చంపే వాళ్ళ ముందు కూడా యాక్టింగ్ చేస్తున్నావు? ఆ భయపెట్టేదేదో నన్ను భయపెట్టరా. నీ స్ట్రాటజీ చాలా వెరైటీగా ఉందిరా. కొట్టండి రా, సూపర్ యాక్టింగ్ రా, భలే చేస్తున్నావురా. నీ దగ్గర ఈ కళ కూడా ఉందా? మీరే కదరా వీడిని కొట్టింది, ఇప్పుడు నన్ను కొట్టడానికి వచ్చారా? నన్ను రమ్మంటావా? నువ్వే వస్తావా? ఛా, ఎందుకో వాడిని కాల్చబుద్ధి అవ్వట్లేదు. వాడి దగ్గర ఏదో విషయం ఉందిరా. రాయ్, వెళ్ళి వాడిని పట్టుకోండి.
శ్వేత, శ్వేత, ఆగు శ్వేత. నన్నేం చేయదు బావా. ఏమైంది శ్వేత? ఎందుకు భయపడుతున్నావు? మనం ఇక్కడెందుకున్నావు? నువ్వు మారిపోయావు. నన్ను నువ్వు హంతకుళ్ళా చూస్తున్నావు. వాళ్ళని నేను చంపలేదు. నన్ను నమ్ము. ఈ హత్యలకు నాకు ఏ సంబంధం లేదు. అన్ని హత్యలు చేసింది నువ్వే చేశావు. రాత్రి నన్ను కూడా చంపబోయావు. ఐఎమ్ నాట్ ఎ మర్డరర్. ఆపుతావా? నిన్నెలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. ఎస్, రాత్రి నువ్వు చంపడం నేను వీడియో తీశాను. చూసావా? చూడు ఎంత ఘోరంగా చంపావో. ఓ మై గాడ్, ఇదంతా నేనే చేశానా? నా వాళ్ళని నా చేతులతో నేనే చంపానా? ఐ హావ్ నో రైట్ టు లివ్. నేను చావాల్సిందే. బావా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా భార్యని నా చేతులారా నేనే చంపుకున్నాను. అది ఆత్మయి రాజ్మహల్ చుట్టూనే తిరుగుతూ ఉంది. చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తప్పొప్పుల గురించి కాదు, సొల్యూషన్ గురించి. మేడం, ఏం జరిగిందో చూశారుగా. నిన్నటి నుండి తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడేం చేయాలో నాకు తెలుసు. మనం కోటిపల్లి వెళ్ళాలి. నీ నడుము మీద పుట్టుమచ్చనై మరదలా, ఈ బావరుణం తీర్చుకుంటానే మరదలా. ఓ పిల్ల, ఓసారి వచ్చిపోయే. నోర్మీరా మోసలోడా. ఓ సల్లక, ముసలోడని చూడకు. ఆ ముసలోడికో మనసుంటుంది, ఆ మనసుకో వయసుంటుంది. ఆ వయసుతో పనుంటే ఓసారి వచ్చిపోయే. ఇడు మామూలోడు కాదు, నోడుతో ఎక్కువే. మా ఆయన అంటానే ఉన్నాడు అటువైపు వెళ్ళకాని. సచ్చినోడా. అమ్మమ్మ, రజనీకాంత్ అదిగో ఆడే. రజనీకాంత్ అంటే మీరేనా? ఇంతకీ మీరెవరు? మీకేం కావాలి? బాబు, మీరు అచ్చుగుద్దినట్టు మా రవివర్మ బాబులాగే ఉన్నారు. అంటే మీ అనుమానం నిజమే. ఈయన రవివర్మ కొడుకు, పేరు సూర్య. రోజు సాయంత్రం అవ్వగానే సూర్య శరీరంలోకి ఏదో ఆత్మ వచ్చి వెళ్తోంది. ఇదంతా ఆ ఆత్మ పనే. ఏదైనా మార్గం చెబుతారా? మార్గం అంటే అప్పట్లో ఆత్మను బంధించిన సాయబు, అతని దగ్గరికి వెళ్తే మీకేదో మార్గం దొరుకుతుంది. ఆయన ఎక్కడుంటారు? ఏ ఊర్లో ఉంటారు? మీరు ఆ ఊరు దాటుకునే ఈ కోటిపల్లి వచ్చారు. దీనికి ముందు ఊరే ఆ కంకిపాడు. ఆ సాయబుండేది ఆ ఊళ్ళోనే. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. సరే, అలాగే. దేవుడా, మా అయ్యగారి బిడ్డని నువ్వే కాపాడాలి. అమ్మా, ఇక్కడ సాయి బిల్లు ఎక్కడ? అదిగో ఆ ఇల్లే. సాయిబ్ గారు. హలో, ఎవరైనా ఉన్నారా? సాయిబ్ గారు. మిమ్మల్ని. సాయిబ్ గారు, తలుపు తీయండి. అది
ఎలాగైనా మీరే కాపాడాలి. నా వల్ల కాదు. అది పగతో రగులుతున్న ప్రేతాత్మ. వయసులో ఉన్నప్పుడే నా ప్రాణాలు పణంగా పెట్టి సాయి శక్తులు ధారపోసి దాన్ని బంధించాను. ఇప్పుడు నా వయసు అయిపోయింది. దాంతో పోరాడగల శక్తి నాలో లేదు. మీరే అలా అంటే మాకు ఇంకో మార్గం లేదు. దయచేసి కాస్త ఆలోచించండి. నేనిప్పుడేమీ చేయలేను. మీరే ఎలా నన్ను కాపాడలేకు బేటా. లే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు తెలిసి ఆ తూర్పు వైపున ఒక కోయతండా ఉంది. అక్కడికి వెళ్లి అఘోరా ఎక్కడని అడగండి. అతని వల్లే ఇది సాధ్యమవుతుంది. సూర్యుడు అస్తమించే లోపు మీరు అక్కడికి చేరుకోవాలి. జాగ్రత్త. పద. లేట్ అవుతుంది బాబా, టైం లేదు, వెళ్ళాలి. పదా. తాత, ఇక్కడ అఘోరా ఎక్కడున్నారు? అటు పక్కకి వెళ్ళండి, అక్కడ బావిలో ఉంటాడు. అఘోరా, ఎక్కడున్నారు మీరు? స్వామీజీ, మీరే మమ్మల్ని కాపాడాలి. శాంతి అనే ప్రేతాత్మ మమ్మల్ని పట్టి పీడిస్తుంది. హర హర మహాదేవ. అది శాంతి కాదురా, పగతో రగిలిపోతున్న స్వర్ణమంజరి. అదిగో. నాట్యమే నాలో సగమై నా తనుని తడమగా ప్రణయమే పూలకించే. నాయదే ఒక నగమై మది చివరపు అంచున రాగమై పూలకించే. నా కంటి సైగలే కాను కడగగ పగలే వెన్నెలై విరిసెనే. నే పలికే పెదవులే పల్లవించగ గాలిలో స్వరములు పాడనే. నా కాలి మూవలే సరిగమాని తీపి అలజడి తెలిపే. నా చేతి గాజుల గలగలలే చాటు దాగిన సిగ్గును తడిమెనులే. నాదు అనే శరీరము అది కళలకు వెలిసెనే. మది వశమని తెలిపెనే. ప్రేమ అనే పదానికి ప్రతి కలయిక నేనులే. నా ప్రేమక గగనమే వేదమే తెలిపిన శృతి నాదమై పిలిచెనుగా. నాట్యమే నగులలో తాళమై పలికెనుగా. ఎంత అందమో నాదు సొంతమే, ఎంత అందమో నాదు సొంతమే. కనులకే దొరకని గమనీయం. నాట్యమే నాలో సగమై నా తనుని తడమగా ప్రణయమే పూలకించే.
జీవము పోసెనే దేహములో ప్రతి క్షణం నర నరమును కదిపెనే శృతి లయలుగా మారనే మూవలే ప్రతిధ్వనులై గీతమై ముడిపడగా బాల్జడే ధీమ్తన దిన వీడలా మ్రోగెనుగా మధుర మంత్రమే పలుకు కంఠము మధుర మంత్రమే పలుకు కంఠము ఎన్నడు విడువగ కళకు ఊపిరగునే నాట్యమే నాలో సగమై నా తనుని తడమగ ప్రణయమే పూలకించే నాయదే ఒక నగమై మది చివరపు అంచున రాగమై పూలకించే అమ్మాయి అంత బాగా నచ్చిందా నీకు? నచ్చకపోవడానికి ఆమె అందరిలాంటి అమ్మాయి కాదు, నాట్యమయూరి. చూశారుగా, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పని కాలేదు. ఇంత తక్కువ టైంలో మనిద్దరం ఇంత దగ్గరవుతాం అనుకోలేదు. మీ అమ్మగారు మన పెళ్లికి అంగీకరిస్తారా? మా అమ్మగారికి నేనంటే ప్రాణం, కాదనదనే నమ్మకం ఉంది. కానీ నాకెందుకో భయంగా ఉంది. మీది రాజవంశం. అయితేనే మేము మనుషులమే కదా. మేవా పేదవాళ్ళం, మీరా గొప్పవాళ్ళు. నువ్వేమైనా అనుకో, నాకైతే నమ్మకం లేదు. ఇలా చూడు, నన్ను నమ్ము. మా అమ్మగారికి మన ప్రేమ విషయం తప్పకుండా చెప్తాను. నువ్వు అధైర్యపడకు. అది కాదు రవి. ఏది కాదు? నువ్వు నన్ను నమ్మడం లేదు. నమ్మకం లేని చోట ప్రేమకు తావులేదు. అబ్బా, నీ కోపం బాగానే వస్తుందే. ఇప్పుడు నన్నేం చేయమంటారు? దొరగారు అలిగారు, ఇప్పుడెలా? సాంబయ్య, మంజరి, వస్తావో రావోనని నా గుండె చాలా గట్టిగా కొట్టుకుంటోంది. కావాలంటే చూడు. అవును, నిజమే. నువ్వు రాకపోతే ఈ గుండె ఆగిపోయేది. నువ్వు వచ్చి నా హృదయాన్ని శాంతింపచేశావు. తమరు రమ్మన్నాక రాక తప్పదుగా. కాదంటే అలుగుతారు. ముద్దుతో కౌగిలించుకుంటే గాని అలక వేడరు. రాణిగారికి మా కానుక. అబ్బా, ఎంత బాగుందో. పద.
ఏదో చెప్పాలన్నారు, అమ్మా సంకోచించకుండా చెప్పండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఆమె పేరు స్వర్ణమంజరి. తప్పనిసరిగా నచ్చుతుంది. సరే, ఇంతకీ వారు ఏ వంశీకులు? అమ్మా, తను గొప్ప నాట్యగత్తె. రవివర్మ, ఆపండి. మన పరువు మర్యాదల గురించి ఏ కోసానైనా ఆలోచించారా మీరు? అమ్మా, అది ఇక చాలు. మా అన్నగారి కుమార్తె చంద్రమతితో రేపే మీ నిశ్చితార్థం. ఇక వేరే ఆలోచనలేవీ పెట్టుకోకండి. అమ్మా, మీకు తెలుసు రవివర్మ, నేను రెండోసారి ఏదీ చెప్పనని. నీకు అన్యాయం సరిపోతుందమ్మా. జరిగింది? ఏయ్, లోపలికి రా. ఎవరు నువ్వు? ఏం కావాలి? నా పేరు స్వర్ణమంజరి. నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నా. మా కుమారులంగారి ప్రేమని చాలా మంది పంచుకున్నారు. అందులో నువ్వెన్నో దానివి. నువ్వేనా ఆ నాట్యగత్తెవి? డబ్బిస్తే ఎక్కడైనా ఆడే నాట్యగత్తెవి? మా రవివర్మతో ప్రేమ? ఒక్కసారి ఆయన పిలవండి, మా ప్రేమ గురించి ఆయనే చెప్తారు. వారు చెప్పేది లేదు, మేం వినేది లేదు. అయినా వారే చెప్పారు నువ్వొస్తే లేనని చెప్పమని. రవి, రవి, నువ్వు పిలిస్తే వారు రారు. నువ్వెళ్ళి నీ అర్హతకు తగ్గట్టు డప్పు కొట్టేవాడినో డోలు కుట్టేవాడినో పెళ్లి చేసుకో. నాకు అన్యాయం జరుగుతున్న విషయం నాకు అర్థమైంది. మా ఊరు వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి న్యాయం చేస్తారు. ఆగమ్మా, భయపడిపోయిందిరా పిచ్చి పిల్ల. రవివర్మ గారు మాకు నిన్నే ఈ విషయం చెప్పారు. మీ ప్రేమ ఎంత బలమైందో తెలుసుకుందామని చిన్న పరీక్ష పెట్టాను. ఎంత అందంగా ఉన్నావు, నాకే ముద్దొస్తున్నావు. మా కుమారులకి నచ్చవా? మాకు 2 రోజులు సమయం ఇస్తే మీ పెద్దల్ని పిలిపించి నా కోడలిగా ఈ రాజమహల్లోనే నీ అడుగు పెట్టిస్తా. వెళ్ళొస్తానండి. నమస్కారం స్వామి. ఆసీనులు కండు విషయం వివరించు.
విషయం బోధపడింది. మీరిక వెళ్ళండి. ఎక్కడరా నా దండం? విషయం అర్థమైంది కదా. విభూది మంత్రించి శరీరాన్ని తాకకుండా పదిలంగా తీసుకురావాలి. వెళ్ళండి. స్వరూపం సందర్శనార్థం. ఓం హ్రీం. ఇంత అందమైన అమ్మాయిని గురువుగారు చంపేస్తారా? ఈ అందాన్ని సొంతం చేసుకోవడం తప్ప? ఆ మనసులో కోరిక నీకెలా తెలిసింది? ఎంత ఆకృత్యానికి పూనుకున్నారా దుర్మార్గుల్లారా! ఈరోజు మామూలు రోజు కాదే. ఎవరు మీరు? నేను ఎక్కడున్నాను? మా మాట వింటే నీకు నిజం చెప్తాం. నీ పేరు స్వర్ణమంజరి అవునా? రాజా రవీంద్రవర్మని ప్రేమించావు. అవును. వాళ్ళు క్షుద్ర పూజలు చేసి నిన్ను చంపమన్నారు. ప్రస్తుతం నీ కోసం ఆ పూజలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆయనతోనే తేల్చుకుంటాను. ఇంత అందాన్ని వదలన్నా పట్టుకోరా. వదలండి, మీకు దండం పెడతాను. ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను వదలండి. చనిపోయింది అనుకుంటా. చనిపోయిందా? ఏం చేద్దాం ఇప్పుడు? పట్రా దీన్ని. రే గురుగారు తెలిస్తే ఇప్పుడు మనల్ని చంపేస్తారా. జాగ్రత్త. ఎక్కడ కానరారి? ఎంత దుర్మార్గానికి పూనుకున్నారా! పుష్కరానికి ఒక్కసారి వచ్చే ఈ పౌర్ణమి రోజున పాడు చేసి చంపారు కదరా. ఇప్పుడు సురక్షణ కవచం నిర్మించవలే. ఓ న భయం న భయం. ఓ
నీ కోలా? ఏమండి దెయ్యమండి, దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పేడకల కని ఉంటావు. నీళ్ళు తేపడ. పగతో రగిలిపోతున్న ప్రేతాత్మను అంతం చేయాలంటే 100 అడుగుల లోతులో భూగర్భ సమాధి చేయాలి. ఈ చేతులు పట్టండిరా. ఈ విభూది ఉన్నంత వరకు మిమ్మల్ని ఏ ప్రేతాత్మ ఏమీ చేయలేదు. రండి నా వెనకాలే. స్వర్ణ మంజరి రా. విభూది జాగ్రత్త. పగపగమంటే ప్రేతాత్మ స్వర్ణ మంజరివే అయితే నేను కాలానికి ఎదురెళ్ళే కాలాంతకుడిని. రా, వచ్చి లొంగిపో. కామదం మోక్షదం సర్వ అఘోర బ్రహ్మాండ రూప అగ్నిజ్వాలాయ. ఆ బోరింగుని పీకండి. భూత ప్రేతాత్మ అంతమా. శివం శివం శాంతవం శివాకారం శివానుగ్రహాకారం శివమేక పరమ నిత్యం శివాకారాయ నమో నమః. శబ్యోస వాసుకి కంఠకోటి భాస్కరం మహాద్యుతారకం పరం నీలగంధ విక్షితార్థాయ దాయకం విలోచనం కాలకం అక్షరం విరామం. స్వర్ణమంజరి నీ ప్రేతాత్మ పగని చల్లార్చు. నీ ఆత్మకి శాంతి చేస్తాను. అఘోరాయ చరాయ మహామృత్యుంజయ ప్రేతాత్మ స్వర్ణ మంజరి ఆత్మ భూగర్భ సమాధి ప్రమదేశాయ. ఓం శాంతి, ఓం శాంతి. వాణ్ణి తీసుకెళ్ళండి.